అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. ఇది సండే నైట్ మా మహికి అయితే మెహందీ పెట్టేసి అయితే పడుకున్నాను అనమాట. ఇంకా మండే మార్నింగ్ లేవగానే ఇంక ఇన్ని పనులు అయితే ఉన్నాయండి. సండే నేను అసలు నాకు ఒక్క పని కూడా చేయాలనిపించలేదు. ఎందుకో మొత్తం పని ఏమీ చేయకుండా అలాగే కూర్చోవాలని అయితే అనిపించింది అనమాట. మీకు కూడా అలా అనిపిస్తుందా? ఎప్పుడైనా సరే రోజు చేసే పనులే, రోజు కడగాలి, గిన్నెలు కడగాలి, అన్నం వండాలి, కూర వండాలని మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? నాకైతే అలాగే అనిపించింది అనమాట. ఇంకా సండే ఒక్క పని కూడా చేయలేదు. ఈవినింగ్ అయితే మినపప్పు అయితే నానబెట్టేసానండి దోశలకి వేద్దామని చెప్పేసి. ఇంకా సండే ఈవినింగ్ దోశలకి అయితే వేసేసాను అనమాట. మండే అనుకోకుండా పెళ్ళికి వెళ్ళాలి అనిపించింది. ఇంకైతే వెళ్ళిపోయాము. నా చేతిలో ఉంది కదా బౌలు, దాన్ని కబోర్డ్లో అయితే పెట్టాను నేను గిన్నెల స్టాండ్లో. అది చూసుకోకుండా నేనే లాగేసరికి అటు సైడ్ డోర్ దగ్గరికి పడిపోయి పగిలిపోయింది అనమాట. అక్కడ ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది, లేదంటే కనుక గుచ్చుకుపోయేది ఎవరి కాళ్ళకైనా సరే. నేను ఈ గిన్నె పట్టుకున్నాను కదా, ఇప్పుడు ఇది వేడి నీళ్ళు కాస్తూ ఉంటాను అనమాట. దీన్ని తీసుకెళ్ళి ఆ బౌల్ మీద అయితే బోర్లు ఇచ్చాను. మా మహికి టిఫిన్ పెట్టే ముందు ఆ గిన్నె తీద్దాము వేడి నీళ్ళు కాద్దాం అని చెప్పేసి అది లాగేసరికి ఆ కింద ఉన్న బౌల్ అయితే కింద పడిపోయి మొత్తం పగిలిపోయింది అనమాట. ఇంకా అమ్మ లేచిన తర్వాత గిన్నెలన్నీ బయట పెట్టేసేయి నేను కడిగేస్తానని చెప్పేసరికి ఇంకొకసారి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తున్నాను. మీకు అనిపిస్తుందా నైటే ఈ పని అంతా చేసేసుకుని పడుకుంటే మార్నింగ్ లేచి జస్ట్ టీ పెట్టడం లేదంటే వంట చేసుకోవడం ఇదే పని ఉంటుందని? అయితే అలాగే అనిపిస్తుంది. ముందు రోజునైతే అన్ని పనులు చేసేసుకున్నాం అనుకో మార్నింగ్ ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. లేదంటే కనుక మొత్తం అంతా పని అలాగే ఉన్నట్టు చిరాకుగా అనిపిస్తుంది. ఇంకా దోశల్లోకి ఈ టమాటా ఇంకా పల్లి చట్నీ అయితే చేస్తున్నాను. చట్నీ అయితే చాలా బాగా వచ్చిందండి. షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. అంతా అయిపోయాక ఇంకా బెడ్ అది అంతా నీట్గా వచ్చేసి ఇంకా బయటికి వెళ్ళినసరికి పెద్ద కోత వచ్చిందని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళందరూ చెప్పారు. పెద్ద హడావిడి చేసేసారు. ఎందుకంటే ఇన్ సైడు అంతగా కోతులు కానీ ఇంకా ఈ పందులు కానీ మా ఇంటి సైడ్ ఎక్కువ రావన్నమాట. కోత వచ్చిందనేసరికి మా మహి గారు కూడా ఎప్పుడు చూపించలేదు అని చెప్పేసి ఇంకా చూద్దాం కదా అని చెప్పేసి ఇంకా అందరం పైకి అయితే వెళ్ళిపోయాము. నేను కూడా పరుగునైతే వెళ్ళిపోయాను. అది ఎక్కడ వెళ్ళిపోతుందా మా మహికి చూపిద్దాం కదా అని చెప్పేసి. మా మహికి ఎప్పుడు కోతుని కూడా చూపించలేదు అని చెప్పేసి ఇంకా అందరం అయితే పైకి అయితే వెళ్ళామన్నమాట. అది మా చెట్టు మామిడి చెట్టు, పెద్ద చెట్టు అండి. 2 చెట్లు అయితే ఉన్నాయి మా ఇంటి వెనకాల. ఒకటైతే కొబ్బరి మామిడి, అలాగే ఇంకొకటి అయితే బంగినపల్లి అనమాట. అది కాయ ఎంత తీయగా ఉంటుందంటే ఈ కోతి చూడండి అలా కూర్చుని ఒక 2-3 సార్లు అటు ఇటు చూసింది. చూసి దానికి ఎలా కనిపించిందో తెలియదు కానీ మామిడికాయ అయితే కనిపించేసింది. చూస్తూ ఉండండి, ఒక 2-3 సార్లు అలా అలా తల తిప్పి పెద్ద కాయ, అది మేము కూడా చూడలేదు ఇంతవరకు కూడా. అంతే అది కోసుకుని అయితే తినేసింది అనమాట. మాకు భలే బాధేసింది. ఆ చెట్టు కాయలు ఎంత తీయగా ఉంటాయంటే ఇంకా చెప్పనవసరం లేదనమాట. ఇంకా బంగినపల్లి అంటే తెలిసిందే కదా, ఇంకా పచ్చికాయలే మేము తినేస్తాం, మొగ్గేసుకోము కానీ అంత తీయగా ఉంటాయి. అది అలా కూర్చుని తినేస్తూ ఉంటే మాకైతే బాధేసింది. మీకైతే బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాయిస్ అయితే పెట్టలేదు, నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ మేము అందరం తెగ ఫీల్ అయిపోతున్నాం. మాకే కనిపించలేదు, నీకు ఎలా కనిపించేసింది బాబు అలా ఎలా చూసేసి తినేస్తున్నాం అని చెప్పేసి మాకైతే భలే బాధేసింది. తినేసి ఇంకా టెంకాయ అయితే అక్కడే పాడేసి వెళ్ళిపోయింది. అంటే కాయలు ఉన్నాయి దానికి, చిన్న పిందులు అవి స్టార్ట్ అవుతున్నాయి కానీ అదొక్కటే పెద్ద కాయ అయిందన్నమాట. దానికి ఎలా కనిపించిందో మాకైతే అర్థం కాలేదు. మేము ఎంతసేపు చాలాసేపు అయితే పిలిచాం కానీ చూడలేదు. అది మా ఇంట్లో బనానాలు ఉన్నాయి, అవి అయితే వేసామన్నమాట. ఇంటి పైకి వేసాం కానీ అది రాలేదు, వచ్చి తినలేదు అస్సలు. ఇంకా మా ఊళ్ళు చూడండి ఎలా కూర్చొని చూస్తున్నారో, అది ఎప్పుడు వెళ్తుందా అని చెప్పేసి ఇంకా అలాగే ఎప్పుడు చూడలేదు కదా. దాని తోక అంతా మా జుట్టు ఉంటే బాగుండి అనిపించింది. ఇది 2వ మామిడి చెట్టు అనమాట. ఇది కొబ్బరి మామిడి. ఇంకా అక్కడికి వచ్చేస్తే సెటిల్ అయిపోయింది. ఎక్కడ తినేస్తుందో కాయలన్నీ అని చెప్పేసి భయం వేసింది. ఎందుకంటే దానికి పెద్ద కాయలన్నీ స్టార్ట్ అయిపోయినాయి. అది ఇప్పుడు ఎంత సైజు మ్యాంగో తిన్నదో అంత సైజు స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇంకొక 5 minutes అలా అక్కడక్కడే తిరిగి అదైతే బయలుకి వెళ్ళిపోయింది. నేను ఈలోపు ఒక దోశ అయితే వేసాను. ఈలోపు కోత వచ్చిందని చెప్పి పిలిచేసరికి బయటకైతే వెళ్ళిపోయాను కదా, దోశ పైన మొత్తం మాడిపోయిందండి. ఇంకా వచ్చి మా ఇంట్లో వాళ్ళందరికీ దోశలు అయితే వేసి ఇచ్చేసి నేను కూడా వేసుకుని తినేద్దాం అనుకున్నాను. నా దగ్గరికి నేను ఎప్పుడైతే తిందాం అనుకుంటానో దోశలన్నీ ఇలా అయిపోతాయి అనమాట. అదేంటో తెలీదు, నా బ్యాడ్ లక్ ఏంటో తెలియదు కానీ ఆమ్లెట్ అయినా దోశ అయినా ఇడ్లీ అయినా సరే ఏదైనా సరే పాడైపోతుంది. నేనే లాస్ట్లో పిండి
కొంచెం పలచగా కలిపేసుకున్నాను, దానివల్ల అనుకుంటా. చట్నీ అయితే చాలా బాగుందండి. షార్ట్ వీడియో పోస్ట్ చేశాను, ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పెళ్ళికైతే వెళ్ళిపోయామన్నమాట. అమ్మ చెల్లె ఇద్దరే ఉన్నారు ఇంట్లో. వాళ్ళిద్దరూ ఏమో లంచ్ ప్రిపేర్ చేసేసుకున్నారు వాళ్ళకి వాళ్ళే. పెళ్ళికైతే వెళ్ళాం కానీ పెళ్లి కూతురిని అయితే చూడలేదన్నమాట. అది కూడా షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. ఎండలో అయితే నడుచుకుంటూ వచ్చామేమో, ఇంటికి వచ్చిన వెంటనే పడుకున్నాము. లేచిన తర్వాత మొత్తం ఇల్లంతా క్లీన్ అయితే చేసేసుకున్నామండి. అసలు వ్లాగ్ షూట్ చేయలేదు కానీ ఇల్లంతా అయితే క్లీన్ చేసేసుకున్నాము. ఇంకా నైట్ అయితే మా మహి ఆఫ్టర్నూన్ కొంచెం సేపు కూడా పడుకోలేదనమాట. అటు ఇటు తిరుగుతూనే ఉంది. ఇంకా నైట్ అయ్యేసరికి సరేలే నా ఆఫ్టర్నూన్ పడుకోకపోయినా సరే ఈవినింగ్ కొంచెం లేట్గానే పడుకుంటుంది కదా అని చెప్పేసి నేను అసలు వంట చేద్దాం అనుకోలేదు. కొంచెం లేట్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పటికి ఇంకా వాడికి ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. వాడిని ఆడిపిస్తూ అది చేస్తూ ఇది చేస్తూ ఇంకా వంకాయ రైస్ అయితే ఫాస్ట్గా చేస్తాను అనమాట. అదొకటి ఫాస్ట్గా అవుతుందని చెప్పేసి కుక్కర్లో పెట్టేశాను. అది అయ్యేలోపు కూడా వాడు ఆగలేదు. నాకు భయం వేసేసింది, ఇది ఎక్కడ తినకుండా పడుకుంటుందా అనుకున్నాను. కానీ వంట అయ్యే వరకు అయితే ఇంకా మా చెల్లి అలా అలా ఆడిపిస్తూనే ఉందన్నమాట. ఇంకా వంట అయిపోయింది, తినిపించేశాక 1 గంట వరకు పడుకోలేదు. స్నానం చేయించే వరకు కూడా జోగుతూనే ఉంది. కానీ స్నానం చేయించేసి ఫుడ్ పెట్టేశాక అయితే అస్సలు పడుకోలేదనమాట. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఎలాగే చేస్తారనేది అయితే కమెంట్ చేయండి. ఇంకా కుక్కర్ అంతా అయిపోయాక ఇక్కడైతే పెట్టేశాను అనమాట, చల్లగా అవుతుందని చెప్పేసి. ఇంకా వాడికి తినిపించేసి నేను కూడా తినేసి ఒక 1/2 అవర్ అలా అయితే ఉండే అనమాట. ఇంకా అందరం పడుకున్నాము. ఇది చిన్న వ్లాగ్ అనే తెలుసు కానీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఎలాగే ఉంటారు అనేది అయితే కమెంట్ చేయడం మర్చిపోద్దు అనమాట. థ్యాంక్ యూ ఫర్